తెలుగుని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియల. సాధారణ ఎన్నికలకు తీసిపోని స్థాయిలో జరిగాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. రాష్ట్రంలో 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికైతే జరిగింది. సాధారణంగా అందరూ భావిస్తారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికంటే పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరుగుతుందని. ఉపాధ్యాయుల్లోనే సుమారుగా 30-40కి పైగా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో కొన్ని సంఘాలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, విజయం సాధించడం, ఇవి గతంలో జరిగిన పరిస్థితి. విజయం సాధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయా సంఘాలకు చెందిన అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడం, తన పనులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఆఫ్టర్ వాళ్ళు గెలిచిన తర్వాత జరిగిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. గతంలో ఉత్తరాంధ్ర నుంచి టీచర్ ఎమ్మెల్సీగా గతంలో ఎన్నికైన గాదే శ్రీనివాసులు నాయుడు కానీ మరి కొంతమంది కానీ గెలిచిన తర్వాత పార్టీ ఫ్లేవర్ కట్టుకొని పార్టీ ఫ్లేవర్ చేసుకొని గతంలో వాళ్ళు పనిచేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. 20,000 పైచులకు ఓటర్లు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో అయితే 20,000 పైచులకు అయితే ఓటర్లు అయితే ఉన్నారు. ఇందులో మెజార్టీ పక్షం రెండవ మెజార్టీ అయినప్పటికీ, రెండవ ప్రాధాన్యత అయినప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయితే గాదే శ్రీనివాసులు నాయుడు గారు అయితే సమీప అభ్యర్థి పాకలపాటి రఘువరంపై అయితే ఘన విజయం సాధించడం అయితే జరిగింది. అయితే కూటమి ఎవరైతే ప్రభుత్వ కొద్ది రోజుల క్రితం 8 నెలల క్రితం కూటమి ఏర్పడింది. ఈ కూటమి మద్దతుతో పాకలపాటి రఘువర్మ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం, కూటమి తరపున బరిలోకి దిగిన అభ్యర్థి ఓటమి పాలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు కూటమి ఎందుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంది? పూర్తి స్థాయిలో కూటమి ఇన్వాల్వ్ అయ్యిందా? 3 పార్టీలు కూడా పాకలపాటి రఘువర్మకు ప్రచారంగానే మద్దతుగానే ఇచ్చాయా? ఇన్ని ఇచ్చినా కూడా రఘువర్మ ఎందుకు ఓడిపోయారు? ఈ అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే మన దగ్గర కొన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి తీసుకున్న సమాచారం అయితే మేరకు ఉత్తరాంధ్రలో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ టీచర్లు ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,000 పైచులకైతే ఓటర్లు అయితే ఉన్నారు. ఇందులో ఈ ఓటర్లకు సంబంధించి అనేక సంఘాలు కూడా 30 సంఘాలు ఉన్నాయి. 30 సంఘాలు కూడా చాలామంది అభ్యర్థులుగా ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని సంఘాలే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఏపీటీఎఫ్ 1938, అదేవిధంగా ఏపీటీఎఫ్ 257, పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్ ఇవి ప్రధాన సంఘాలుగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏపీటీఎఫ్ 257 నుంచి పాకలపాటి రఘువర్మ బరిలోకి నిలిచారు. అదేవిధంగా పిఆర్టీయు నుంచి గాదే శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్ కొద్ది సంవత్సరాల క్రితమే ఏపీటీఎఫ్ నుంచి విభజన అయిన చెప్పుకోవచ్చు. యూటీఎఫ్ నుంచి విజయగౌరి, వీరు ప్రధాన అభ్యర్థులుగా వీరి మధ్యనే పోర్ అంతా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి వీరి మధ్యనే ప్రధానంగా పోరు నడిచింది. ఇందులో ఏ సంఘాలు ఉండడంతో పాటు ఎవరైతే ఏపీటీఎఫ్ 257 నుంచి పాకలపాటి రఘువర్మకు కూటమి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారని చెప్పి ఎన్నికల ముందు నుంచే కూడా ప్రచారం పెద్ద ఎత్తున కూటమి పార్టీలు అయితే చేశాయి. అయితే ఎన్నికల ముందే అభ్యర్థులు రాజకీయ రంగు వేసుకోవడం కూడా చాలామంది ఉపాధ్యాయులకు నచ్చలేదని చెప్పుకోవచ్చు. దానికి స్పష్టంగా ప్రస్తుత ఎన్నిక ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ కూటమిలో కూడా ఆర్ఎస్ఎస్ మాత్రం గాదే శ్రీనివాసులు నాయుడు గారికి బహిరంగంగానే మద్దతు ఇచ్చింది అన్న కూడా ఒక వాదన కూడా ఉంది. దానికి సంబంధించి ధృవీకరణ రాసినప్పటికీ ఆర్ఎస్ఎస్ గాదే శ్రీనివాసులకు మద్దతు ఇస్తే కూటమంతా కూడా పాకలపాటి ఎలా అన్నది కొంతమందిలో మెదిలిన సందేహం కూడా కావచ్చు. ఇంకోవైపు పాకలపాటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఎన్నికల్లో బరిలో నిలిచారు. పాకలపాటి నిజంగా సౌమ్యుడు, మిగిలిన విధంగా ఎలాంటి అవినీతి లేదు, ఇలాంటి క్లీన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మనిషికి సరైన వాగ్దాటి లేదు అన్న చిన్న అపవాదం అయితే పాకలపాటి మోసిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో కూడా ఈయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారో ఆ సందర్భంలో కూడా తమ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా పాకలపాటి స్పష్టంగా తమ వైపు నిలబడలేదు అన్న వాదన ప్రస్తుతం ఉపాధ్యాయులు అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో చాలా ఇబ్బందులు పడ్డా తమను ఎప్పుడు కూడా పాకలపాటి గట్టెక్కించలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తులో మరోసారి ఆయన ఎన్నికైతే ఆయన ద్వారా తామంతా ఇబ్బంది పడతామని చెప్పి చాలామంది ఉపాధ్యాయులు తమ బాధను వెళ్ళబుచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ఇబ్బంది పడిన సందర్భంలో ప్రవీణ్ ప్రకాష్ ఎవరైతే అప్పట్లో విద్యాశాఖకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే ఉన్నారో ఆయన ద్వారా తాము చాలా ఇబ్బందులు పడ్డామని, ఆ ఇబ్బందులు సరిచేయడంలో కూడా ఆయన విఫలమయ్యారు. కేవలం ఢిల్లీకి ఒక లెటర్ రాసి చేతులు దులుపుకున్నారు తప్ప తమ సమస్యలు ఎక్కడ పరిష్కారం చేయడంలో
పాకలపాటి విఫలమయ్యారని చెప్పి చాలా ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగానే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నచ్చక గాదె శ్రీనివాసులు నాయుడికి, ఆయన పందా నచ్చక గాదె శ్రీనివాసులు నాయుడికి వేసిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. దానికి తోడు ముందే పొలిటికల్ ఫ్లేవర్ రావడం కూడా చాలా మంది ఉపాధ్యాయులకు నచ్చలేదు. దానికి తోడు ఏపీటీఎఫ్లో ఎవరైతే సంఘం విడిపోయిందో దాని నుంచి యూటీఎఫ్ వచ్చిందో అది కూడా విజయ గౌరి, ఆవిడ కూడా మంచి ఫేమస్ ఉన్న ఎవరైతే పోరాట నాయకురాలుగా చెప్పుకోవచ్చు, ఉపాధ్యాయ పోరాట నాయకురాలు, ఆవిడ కొంత మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా పాకలపాటిని కొంపముచ్చగా గాదె శ్రీనివాస నాయుడు ఏదైతే ఈ క్రాస్ ఓట్ అంతా కలిసి వచ్చి గాదె శ్రీనివాస నాయుడు ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికవడం అయితే జరిగింది. ఇంకోవైపు ఏదైతే ఈ 8 నెలల గతంలో జగన్ సర్కారు పడిపోవడంలో తాము సగం భాగస్వామ్యం అయ్యామంటూ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు చెందిన ఎవరైతే ఉద్యోగులందరూ కూడా స్పష్టంగా చెప్పారో, ప్రస్తుతం అందులో ప్రధాన భూమిక ఉపాధ్యాయులు కూడా పోషించారు. ఉపాధ్యాయులు గత ఎన్నికల సమయంలో బహిరంగంగా వచ్చి చాలా రకాల నిరసన కార్యక్రమాలు వైసీపీ హయాంలో చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఈ 8 నెలల కాలంలో తమ తాలూకు సమస్యలు ఏవి కూడా కూటమి సర్కారు గట్టెక్కించలేదు అన్న ఉపాధ్యాయ సంఘాలు అయితే ఒక రకమైన వాదన చెప్తున్న పరిస్థితి ఉంది. మాకు ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయని, ఐఆర్ ఇంకా ప్రకటించలేదని, పిఆర్సీ సంఘం ఏర్పాటు జరగలేదని, ఏదైతే తాము దాచుకున్న పిఎఫ్ వంటి సొమ్ములు కొన్ని కోట్ల రూపాయలు, ఆ సొమ్ములకు సంబంధించి కూడా ఇంకా స్పష్టత ఏమీ రాలేదని చెప్పి ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈ 8 నెలల కాలంగా లోపలే మదన పడుతున్నాయి. ఇప్పుడు అవకాశం దొరికింది, వారంతా స్పష్టంగా ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే తమ వైఖరి ఏంటి అన్నది స్పష్టం చేసేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా కూటమి సర్కారు ఉత్తరాంధ్రలో తమకు బలమైన పట్టున్న ప్రాంతంగా చెప్పుకుంటున్న ఉత్తరాంధ్రలో ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలను, స్థానిక కేడర్ను వీరందరినీ కూడా ప్రచారంలో ఇన్వాల్వ్ చేసి ఎంత చేసినప్పటికీ కూటమి సర్కారుకు చెందిన అభ్యర్థి పాకలపాటి రఘువరం అయితే ఓటమి చెందడం జరిగింది. ఇది ఇప్పటికైనా కూటమిలో భవిష్యత్తులో కొనువిప్పు కలిగిస్తుందేమో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎందుకు ఇలా జరిగింది అన్నది, ఎక్కడ నష్టం జరిగింది అన్నది తెలుసుకున్న పనిలో కూటమి నేతలంతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈ స్థాయిలో ఏదైతే ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకు విఫలమయ్యా అన్నది ఆ క్వశ్చన్ మార్క్ మీద అంతా ప్రస్తుతం వెతుకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు చెప్పిన దాని ప్రకారం మన దగ్గర ఉన్న వివరాలు ఏదైతే ఉన్నాయి, పాకలపాటిపై ఉన్న కొంతమేర ఎవరైతే ఆయన సైలెంట్గా ఉంటారు, మ్యూట్గా ఉంటారు అన్న అపవాదకు తోడు ఏదైతే క్రాస్ ఓట్ ఒకటి గాదె శ్రీనివాసులు కలిసి రావడం, ఈ 8 నెలల్లో తాము ఏదైతే కూటమి సర్కారుపై పెట్టిన ఆశలు కొన్ని ఏవి కూడా నెరవేరకపోవడం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ ఎన్నికల్లో స్పష్టంగా అయితే ఉపాధ్యాయులు అయితే కనబరచడం అయితే జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, కూటమి సర్కార్ నేతలంతా కూడా దీనిపై స్పందిస్తారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర తమకు బలమైన ప్రాంతంలో తిరిగి పూర్వవైపు ఏదైతే ఈ పట్టును నిలబెట్టుకునే దిద్దుబాటు చర్యలు అయితే చంద్రబాబు అంటూ వీరందరూ కూడా చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు పీఆర్టీయూ తరపు నుంచి గాదె శ్రీనివాస నాయుడు, ఈయన గతంలో కూడా 2-3 పార్టీలు 1-2 రోజుల వ్యవధిలోనే 2-3 పార్టీలు మార్చిన వ్యక్తిగా, గెలిచిన తర్వాత పార్టీలు మార్చిన వ్యక్తిగా గాదె శ్రీనివాస నాయుడికి పేరుంది. అయితే ప్రస్తుతం ఈయన గెలిచిన తర్వాత ఎవరికి మద్దతు ఇస్తారన్నది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎన్నికల్లో వైసీపీ అక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మండలిలో గాదె శ్రీనివాస నాయుడు ఎవరికి మద్దతు ఇస్తారు అన్నది కూడా ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదో కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అంటూ కూటమి పార్టీ అభ్యర్థికి అయితే అనేక కారణాలు, ఆయన ఓటమికి అనేక కారణాలు అయితే స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.